జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజల్యులు. నిన్న నిన్న మొదట్లో రేషన్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన సందర్భంలో చాలామందికి కొంతమంది అసహనానికి గురయ్యి రకరకాల పోస్టులు పెడుతున్నారు. రేషన్ వ్యవస్థ అన్నది డోర్ డెలివరీ అంటారు. ఎక్కడ డోర్ డెలివరీ చేశారో ఎవరు చెప్పలేరు. ఎవరింటికి తీసుకెళ్ళి మూట ఇచ్చి ఇదిగో బియ్యం 10 కేజీలు అని ఇచ్చింది ఏంటో ఎవరు చెప్పారు. డోర్ డెలివరీ వెహికల్ రద్దు చేశారు. ఇంకా మొదలైంది ఏంటంటే ఒకేసారి 3 నెలలు ఇచ్చేసరికి సర్వర్లు కొంత మొరాయిస్తాయి. అదే పెద్ద దేశద్రోహం కాదు, ఆలస్యం అవుతుంది. మొదటి రోజు అందరూ వెళ్ళిపడిపోవాల్సిన అవసరం లేదు. 15 రోజులు ఇస్తారని స్పష్టంగా ప్రభుత్వం చెప్తోంది. సివిల్ సప్లై శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు చెప్తున్నారు. దీనిలో కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద పెద్ద విషయాలు చేసి మీడియాలో రాక్ పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో ఓ రేషన్ దుకాణంలో నిలబడి వృద్ధురాలు ప్రాణం కోల్పోయిందని, ఇటువంటి వాటిని ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉండాలి. ఇటువంటి పోస్టులు పెట్టి వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలి. ఈ దేశంలో తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, అది ఎవరైనా సరే. అలాగే ఎలక్షన్ ముందు చూసాం మనం. 3 నెలలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఆపేసి జనాలు రప్పించి అలాగా దాని మీద ప్రచారం చేశారు. ఏం పని అవ్వదు. ప్రజలు తమ రేషన్ తీసుకొని ఈ టైంలో తీసుకుంటారు. దానికి ఇంటికి వచ్చి ఇచ్చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది. దాన్ని క్రియేటెడ్ వ్యతిరేకత అన్నది వ్యతిరేకత వేరు, క్రియేటెడ్ వ్యతిరేకత వేరు. క్రియేటెడ్ వ్యతిరేకత అన్నది లాజిక్కి నిలబడదు కాబట్టి ఇది తెలుసుకోవాలి. ఇక మరికొంతమందికి ఇవాళ ఆశాభంగం. తుని రైలు దహనం ఘటన కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీఓపెన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్లో పడతారు. అబ్బాయి ఇందులోంచి ఎలా బయటపడతారు, ఆయన మీద వ్యతిరేకత వస్తుందని చాలామంది సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని జీవోను రద్దు చేసింది. అది ఎక్కడ ఏంటంటే ఒక ఆర్పిఎఫ్ అధికారి ఇదిలో జరిగింది. ఇటువంటి సున్నితమైన అంశాల మీద ప్రభుత్వానికి తెలియకుండా రియాక్ట్ కావద్దని చేసింది. దాంతో కొంతమంది చాలా బాధపడి ఉంటారు. వాళ్ళు బాధపడడంలో అర్థం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని డిఫెన్స్లో పెట్టి లబ్ధి పొందాలనుకోవడంలో అటువంటివి జరగవు. ఇక ఎప్పుడైతే రేషన్ వ్యవస్థ గురించి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఏ మీడియా రాంగ్ పోస్టింగ్స్ వచ్చినా ఏం చేసినా దాని మీద చర్యలు తీసుకోకపోతే ప్రచారం నిజం అన్నది చాలా స్లోగా వెళ్తుంది. జనంలోకి అబద్ధం ప్రచారం లోకాన్ని చుట్టూ వస్తుందనే నానుడు ఉంది. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇంకా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన విషయంలో మళ్ళీ ఒక 4 రోజులు సంయమనం పాటించిన ఇండియా కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో సహనం కోల్పోతున్నాయి ప్రభుత్వం. ఇక్కడ బేసిక్గా చెప్పుకోవాల్సిందంటే పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారులు అమరవీరులు. నిజంగా 26 మంది కూడా. వారి మరణానికి ఒక అర్థం ఉంది. ఆ మరణం వల్లే భారత్ పరాక్రమం, భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. భారత్ ఇదిగి కొట్టిన చావు దెబ్బకి పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. ఇక్కడ ట్రంప్ వచ్చేసి రోజుకో ఓ కేఏపాలు ట్రంప్ వచ్చేసి ఫోన్లో రోజు నేనే ఆపాను యుద్ధం అంటారు. రోజు ఖండం చేయాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి లేదు. ఈవేళ పాకిస్తాన్ చెప్తోంది భారత్ చెప్పిన దానికన్నా మాకు ఎక్కువ నష్టం జరిగింది, 11 చోట్ల కాదు 17 చోట్ల దాడులు జరిగాయని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ దేశ నాయకులు మాట్లాడుతుంటే, ఇక్కడ భారతదేశంలో ఉంటూ భారత్ ఉప్పు తింటూ భారత్ వ్యతిరేకంగా మాట్లాడి నాయకులు, రాజకీయ నాయకులు, సినీ నటులు, ఇంకా నోట్లో అశుద్ధం పెట్టుకునే ఒక ప్రకాష్ రాజ్ ఏమంటాడంటే, వై షుడ్ ఉమెన్ టేక్ సింధూర్ ఫ్రమ్ దిస్ ఓల్డ్ మ్యాన్? ఎందుకని ఇంత జస్ట్ ఆస్కింగ్. ఈ ముసలాడు ఇచ్చిన సింధూరాన్ని భారత మహిళలు ఎందుకు తీసుకోవాలి? మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా ఆ మనుషులు యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారే. ఒక షర్మిష్ట పూణే లా స్టూడెంటు ఇక్కడ బాలీవుడ్లో 3 కాంత్రయాన్ని ప్రశ్నించిన దాని మీద ఇక్కడ మతం రంగు వచ్చి ఛానల్లో నెగిటివిటీ వచ్చిందంటే క్షమాపణ చెప్పింది, డిలీట్ చేసింది. అయినా సరే ఒక
బెంగాల్ ప్రభుత్వం వెళ్ళి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసింది. ఆ కాలేజీ యూనివర్సిటీ కానీ, కాలేజీ కానీ ఆ అమ్మాయిని 3 నెలలు సస్పెండ్ చేసింది. హైకోర్టు బెయిల్ నిరాకరించి. అంటే సెక్షన్‌లో ఏం పెట్టారో దేశద్రోహం పెద్ద పెద్ద సెక్షన్‌లు పెట్టుంటారు. లేకపోతే హైకోర్టు బెయిల్ ఇవ్వకమంది ఆ అమ్మాయికి. మరి ఈ షర్మిష్ఠకి ఒక నీతి, మిగిలిన రాజకీయ నాయకులకి సనాతన ధర్మం మీద మమతా బెనర్జీతో సైతంగా టీఎంసీ ఎంపీలు వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు. ఈ ప్రకాష్ రాజ్ అన్నవాడు దేశ ప్రధానిని కించపరుస్తూ ట్విట్టర్లో ట్వీట్లు చేస్తుంటే వీళ్ళు బయటికి తిరుగుతారు. ఏం సందేశం ఇస్తున్నాం? కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే స్పష్టమైన సందేశం ఉండదు. సరిహద్దు అవతల ఉన్న తీవ్రవాదులు ఎంత ప్రమాదకారులో సరిహద్దు యువతల నుండి దేశానికి వ్యతిరేకంగా పనిచేసి ఈ శక్తులన్నింటినీ మూసేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏ చట్టమైనా ఇందిరాగాంధీ ఆ రోజున ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అందరూ అన్నీ మూసుకు కూర్చున్నారు కదా. ఇప్పుడు పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇంకా పాకిస్తాన్ రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అక్కడ సింధు జలాలు ఆపేయడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి, తాగునీటి ఇబ్బంది వస్తోంది. అంతర్గత వివాదాలతో బెలూచిస్తాన్లో పట్టుకోలిపోయింది. బెలూచిస్తాన్ స్వతంత్రంగా ప్రకటించుకుంటోంది. భూకంపం వచ్చింది. ఒక జైలు గోడ పడిపోవడంతో 216 మంది ఖైదీలు జైల్లోంచి పారిపోయారు. మరి అటువంటి పాకిస్తాన్కి వాళ్ళే ఇబ్బంది డిఫెన్స్లో ఉంటే వాళ్ళకు సపోర్టివ్గా ఇవాళ ఇండియా కూటమి ఎంపీలు లేఖ రాశారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి, పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి దీని గురించి చర్చించాలి అని సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఈవేళ స్పష్టంగా నష్టం కాదు చూడాల్సింది ఫలితం ఏంటన్నది. ఫలితం ఖచ్చితంగా భారత శక్తి ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసింది. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో ఎక్కడెక్కడ ఈవేళ ఇద్దరు ఇంటర్నల్గా ఉంటూ పాకిస్తాన్లో ఒకళ్ళు, రాజస్థాన్లో ఒకళ్ళు పాకిస్తాన్కి రహస్యాలు చేరవేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యూట్యూబర్స్ కానీ, సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గా ఉండి పనిచేస్తూ ఎంతమంది అందరి మీద నిఘా పెట్టింది ఎన్ఐఏ. ఇంకా దేశం లోపల ఉంటూ అయితే ఇక్కడ డైరెక్ట్గా గూఢచర్యం చేసేవాళ్ళు ఒక ఎత్తు అయితే, ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా మారుతూ రక్షణ దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి చర్యలకు పాల్పడి ముఖ్యమైన ఈ రాజకీయ పార్టీల నాయకుల్ని వారి గుర్తింపుని తక్షణం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోతే సైనిక దళాల త్యాగానికి విలువ లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుకుంటూ వందే మాతరం. జై హింద్.